ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన పోలీస్ అధికారుల కంటే మావోయిస్టుల చేతిలో చనిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మిగతా వైలెన్స్ కన్నా. అవునా కాదు? భద్రతా బలగాలైన పోలీస్ అధికారులు. నేను మీకు సంఖ్య చెప్తున్నా కదా భరత్, 8,000 నుంచి 10,000 మంది ఏమో నక్సలైట్ల చేతిలో బార్డర్ లో చనిపోయిన వాళ్ళ కంటే కూడా నక్సల్ వైలెన్స్ లో చనిపోయిన వాళ్ళు ఎక్కువ. నేను మీకు ఫిగర్ చెప్తున్నా, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి చెప్తున్నాను నేను. 8,000 నుంచి 10,000 మంది ఏమో నక్సలైట్ల చేతిలో చనిపోయారు. ఇప్పుడు అట్లాగే 5,000 నుంచి 6,000 మంది మాత్రం నక్సలైట్ చనిపోయారు. చాలా ఎక్కువ. ఒక్క నిమిషం, మన ఏంటంటే పహల్గామ్ లో పేరు పెట్టి చంపిల్లు కదా మన హిందూస్ ను, పేరు నీ పేరేందని చెప్పి చంపిల్లు కదా, అది టెర్రరిస్ట్ కదా. దీన్ని ఇక్కడికి ఎందుకు తీసుకురావాలి? ఇక్కడ తీసుకురాకండి సుభాష్ గారు, సపరేట్ గా మాట్లాడదాం. సెన్సిటివ్ ఇష్యూ. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎంతమంది ఏంటంటే హ్యూమన్ రైట్స్ మీద ఏంటంటే మాట్లాడేటోళ్ళు, నక్సలైట్ చనిపోతే మాట్లాడేటోళ్ళు, ముస్లిం చనిపోతే మాట్లాడేటోళ్ళు మాట్లాడారు, హిందువులు చనిపోతే ఒక్కరోజు మాట్లాడలేదు. లేదు తప్పదు. మొత్తం దేశం అంతా నిలబడ్డది. దేశం అంతా నిలబడ్డది సుభాష్ గారు, మొత్తం దేశం నిలబడ్డది. ఆపరేషన్ సింధూర్ కూడా మొత్తం దేశం సపోర్ట్ చేసింది. అది మనం ఏంటంటే వాస్తవాలు మాట్లాడాలి ఎప్పుడు కూడా. మేము ఎప్పుడు వాస్తవాలు మాట్లాడతామండి. శరత్ గారికి నాకు వేరే ఏముండవు, వాస్తవాలు తప్ప. ఇంకో విషయం ఏంటంటే సార్, ఒకటి మీరు గ్రహించాలా, ఇప్పుడు నక్సలైట్లు కొంతమందిని చంపిన దశకంలో అంటే 1975, 80, 85 వరకు కొన్ని మర్డర్స్ జరిగినాయి. కొంతమంది భూస్వాములు, తర్వాత రకరకాల దౌర్జన్యాలు చేసే వాళ్ళ మర్డర్లు జరిగిన తర్వాతనే మా ప్రాంతాల్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టుగా, స్వేచ్ఛావాయులు పీల్చుకుంటున్నట్టుగా శ్రామిక జనాలు పండగలు చేసుకున్నారు వాళ్ళని చంపిన తర్వాత. మీకు తెలియదు సార్, యాక్చువల్లీ కొన్ని సందర్భాలలో కొంతమందిని చంపిన తర్వాత ఆయా గ్రామాలలో అక్కడ ఆ విచ్చలవిడితనము, ఆ దుర్భరమైన వ్యవహారాలు పోయిన తర్వాత ఎంత ఆనందపడ్డారు ప్రజలు. దాన్ని కూడా మనం కాదనలేం సార్. ఆ ప్రాంతాల్లో వీళ్ళ ఉక్కు పిడికిలు ఎట్లా ఉండేది దొరలది, చాలా ఘోరంగా ఉండేది. మీకు అంటే ఇవి అన్ని అనుభవిస్తే తప్ప మీకు దాని వాల్యూ తెలియదండి. యు హావ్ నాట్ సీన్ ది ఐరన్ క్లచెస్ ఆఫ్ దిస్ దొరలు. కానీ ఒకటి శరత్ గారు, ప్రకాష్ గారు, ఒక హిడ్మా పోతే 100 మంది హిడ్మాలు పుట్టుకొస్తారంటే 100 మంది హిడ్మాలు పుట్టుకొచ్చి హిడ్మా 200 మందిని చంపినట్టు 100 మంది హిడ్మాలు 100 × 200 20,000 మంది పోలీసులు చంపాలి. 20,000 మంది పోలీసులు చంపాలన్నా ఉద్దేశం అర్థం కాదు భరత్ గారు. భరత్ స్వతంత్ర సంగ్రామంలో కూడా మనము భగత్ సింగ్ లను వాళ్ళను వీళ్ళను ఉరివేసినప్పుడు మనం ఇట్లనే అన్నాం, ఇంకా 1000 మంది భగత్ సింగ్లు పుడతారు, లక్షలాది మంది పుడతారు, దేశ స్వతంత్ర. ఇది రొటీన్ గా వచ్చే స్లోగన్. స్వతంత్ర సంగ్రామంలో భగత్ సింగ్ తో హిడ్మాన్ పోల్చడం కరెక్టా? అది ఫైట్ చేసింది బ్రిటిష్ వాళ్ళ మీద, ఇది ఫైట్ చేసింది బ్రిటిష్ వాళ్ళ మీద. ఎవరు అంటుంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చర్చలు పెడతారు. అది అనవసరం. ఇప్పుడు హిడ్మా పోతే హిడ్మా త్యాగ ప్రకాష్ గారు అన్నారా, హిడ్మా ఈజ్ ఈక్వల్ టు. నేను అనట్లేదు, దాన్ని ఖండించాలి కదా. 100 మంది హిడ్మాలు పుట్టుకొస్తారంటే ఒక హిడ్మా 200 మంది పోలీసులు చంపాడు. 100 × 2 అంటే 20,000 మంది పోలీసులు చావాలా ఉద్దేశం? సార్ మనం ఖండించాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళ దగ్గర ఎంత ఫోర్స్. హీరోయిక్ వర్షిప్ అంటే భగత్ సింగ్ హిడ్మా ఒకటనడానికైతే నేను ఒప్పుకోను. ఆయన బ్రిటిష్ గవర్నమెంట్ మీద పోరాటం చేశాడు. అప్పుడు గాంధీ కూడా భగత్ సింగ్ ఉరి తీతను ఆపలేదు, ఆయన రిక్వెస్ట్ కూడా చేయలేదు. చెప్తాను అప్పుడున్న సిచ్యువేషన్. సరే, అది ఆయన బ్రిటిష్ మీద పోరాటం వేరు, మన దేశంలో మన నాయకత్వం, మన పోలీసులు చంపడం వేరు కదా, మన పబ్లిక్ చంపడం వేరు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పట్టాభి సీతారామయ్య మీద ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ గారు పోటీ చేసినారో, పట్టాభి సీతారామయ్యను ఓడించిన తర్వాత సుభాష్ చంద్రబోస్ ఒక లెక్చర్ ఇచ్చినాడు. It is available in our archives. Please kindly read it. There he found fault with Gandhi's policies. He said, I have been elected but still I am resigning because I have got respect for Gandhiji అన్నారు. అంటే ఇట్లా చాలా ఉన్నాయండి వివిధ రకాలైన ఆలోచన వాళ్ళందరూ కలిసి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. రకరకాల వాళ్ళు రకరకాల పద్ధతులు అడాప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే బ్రిటిషర్లు పెట్టేటువంటి అరాచకాన్ని ఇంత తొందరగా విడిపించుకోవాలన్నటువంటి కాంక్షతో పోయినారే తప్ప వాళ్ళు ఇతరత్రం కాదు. ఇప్పుడు మనము పోలీసులో చనిపోయిన వాళ్ళు మాట్లాడదు. పోలీసులో చనిపోయిన వాళ్ళు చాలా మంది సాధారణ ఉద్యోగులు, వాళ్ళు ఉద్యోగం కోసం చేరినారు. వాళ్ళని చంపితే
వాళ్ళ వ్యక్తి వచ్చి మందుపాతలతో వాళ్ళని చంపడాన్ని మనం జస్టిఫై చేయట్లేదు భరత్, ప్లీజ్. వీఆర్ నాట్ జస్టిఫైయింగ్ ది కిల్లింగ్స్ బై నక్సలైట్స్, వీఆర్ నాట్ ఆన్ దట్ స్కోర్ ఎట్ ఆల్, వీఆర్ క్రిటిసైజింగ్. నో దట్ ఈస్ రాంగ్ అని చెప్తున్నాం. కాకపోతే నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యం పేరు మీద చర్చలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏకపక్షంగా ప్రకటించి ఆ చర్చలకు తగిన మీనింగ్ఫుల్ స్టెప్స్ ఏవి తీసుకోకుండా డెడ్ లైన్ పెట్టి ఆయుధాలతో అడవులలో కోంబింగ్ జరిపించి కనబడ్డట్టుగా చంపడము, ఇది నాగరిక ప్రపంచానికి విరుద్ధము. ఇది నాగరికత మీద ఒక మచ్చ. ఇది నేను చెప్పేది. బట్ ఏదేమైనా